మేము పూత దులిపే రోజు పని స్టార్ట్ చేసేటప్పుడు అయితే మా పొలం దగ్గర వెళ్ళేటప్పుడు పోషమ్మ తల్లి ఉంది. అక్కడనైతే మేమైతే అన్ని పూజ చేసిన తర్వాతనే మేము పొలంలో పనులు అయితే స్టార్ట్ చేస్తామండి. ఎప్పుడైనా కానీ అక్కడ వెళ్ళేటప్పుడు పోషమ్మ అంటే పోషమ్మ తల్లిని కొలిసిన రోజు చివర్లో లాస్ట్గా వెళ్ళదంపుతారండి. అది మా పొలం దగ్గర దట్టకైతే ఉంటుంది ఆ దేవత. ఆ తల్లికి అయితే ముందుగా కొబ్బరికాయలు కొట్టేసి అగరబత్తులు అంటించి మేమైతే పూజ అయితే చేస్తామండి. విత్తనం అలికేటప్పుడైనా, పొలం కోసేటప్పుడైనా, కాల్చేటప్పుడైనా, ఏదైనా ఇంకా కొత్తగా ఇంపార్టెంట్ పని పెట్టేటప్పుడైనా కానీ ఖచ్చితంగా అక్కడ కొబ్బరికాయ కోడిపిల్లను కోసిన తర్వాతనే చేస్తామండి. అగరబత్తులు పెట్టడానికి అయితే ప్లేస్ అయితే ఎక్కడ దిగుతలేదు, ఎందుకంటే ఎండాకాలం కదండి, గట్టిగా ఉంది. అగరబత్తులు అయితే అంటించిండు మా ఆయన. నేను ఏ పూజ అయినా ఫస్ట్ మా ఆయనతోనే చేయిస్తాను, ఎందుకంటే ఇంటికి యజమాని ఆయనే కాబట్టి తనతోటే ఫస్ట్ చేయిస్తాను. నేను ఎప్పుడు చేయను కాడ కొబ్బరికాయ కొట్టా, ఎప్పుడో ఒకసారి తను రాని సందర్భంలో మాత్రమే నేను కొడతా. ప్రతిసారి తనతోనే కొట్టిస్తా, తనతోటే పని అయితే మొదలు పెట్టిస్తాను నేనైతే. మరి మీ కుటుంబంలో ఎవరు కొట్టుతారండి, ఆడవాళ్ళ మగవాళ్ళ? అసలు ఇంటికి యజమాని భర్త కాబట్టి భర్తతోటే ఫస్ట్ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి, మనకు మంచిది. కానీ తెలియక మనం ఎక్కువ పూజలు చేస్తామని ఆడవాళ్ళమే ఎక్కువ మనం అది చేస్తాం, అది కరెక్ట్ కాదు. ఇంకా మేమైతే ఇక కొబ్బరికాయ అయితే కొట్టిండు, కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు అందులో పెడతాడు. ఇంకా ఇక్కడైతే కంప్లీట్ అయింది. అలాగే మేమైతే ఈ పోషమ్మ తల్లిది అయిపోయిన తర్వాత బోరు మైసమ్మ కాడికి అయితే వెళ్ళాలి. ఇక మేమైతే ఇక్కడ కొట్టేసినామండి, కొబ్బరికాయలు కొట్టి మొక్కిన తర్వాత మేము అన్నీ కుంకుమ పసుపు వేసి కొబ్బరికాయ కొట్టి స్వీట్ కూడా తెచ్చామండి. స్వీట్ కూడా అక్కడ పెట్టి అయితే పోతామండి. ఇక్కడైతే దీన్ని అయితే వెళ్ళదంపుడు పోషమ్మ తల్లి అంటూ ఇక్కడైతే కంప్లీట్ అయింది. ఇక ఈ పోషమ్మనైతే ముందుగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దర్శనం తీసుకున్నాకనే మేమైతే పొలం దగ్గరికి అయితే వెళ్తాం. ఇక పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా పొలం దగ్గరే ఉంటుందండి, ఒక దట్ట పొడుగు ఉంటుంది అంతే. మేమైతే ఇక పొలం దగ్గరికి వెళ్ళాము. అక్కడ బోరు మైసమ్మ ఉందండి, మా బోర్ దగ్గర ఇక్కడ ఒక బండకి పసుపు కుంకుమ వేస్తాం. మనం ఏ బండకైనా పసుపు కుంకుమ వేసి అదొక దేవత అనుకుంటే ఆమె ఇక మైసమ్మ పోషమ్మ అని అనుకుంటాం కదండి. అట్లాగే మాకు ఇక్కడ మైసమ్మ తల్లి. ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళం అయితే ఇక పూత దులిపేటానికి వచ్చిన వాళ్ళు కూడా బొట్టు అయితే పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టిన స్వీట్ ఇచ్చిన అండి. కొబ్బరికాయ కొట్టుతాం ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసి. మా సార్ అయితే మొక్కుతా ఉన్నాడు, ఇక మంచిగా అడ్లు వెళ్ళాలని మొక్కు అని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు అంటున్నారు. మంచిగా అన్నిటికీ మొక్కు అయితే మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొడతామండి. ఆయన అయితే ఏది మోపు అయితే దానికే కొడతారు. ఇక స్టమ్మానికి మోపు అయిందని స్టమ్మానికే కొట్టినండి కొబ్బరికాయ. ఈసారి పువ్వు వచ్చింది, అందులో లేటుగా పగిలింది. ఇక కొబ్బరికాయ అయితే కొట్టేసినాం, ఇక అక్కడ కొట్టినాం ఇక్కడ కొట్టినామండి. అందులో కొబ్బరికాయలో కూడా పసుపు కుంకుమ అయితే పెడతాం. ఇక తాడండి, ఈ తాడైతే ఇక అడ్జస్ట్ చేసుకుంటున్నారు స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేయాలి కదా మొక్కిన తర్వాత అనేసి. ఇక మొక్కి స్టార్ట్ చేసుకుంటున్నారు, అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడికి అక్కడికి తాడు అందుతుందా లేదా అని చూస్తున్నారు. ఇక ఇవాళ నుండి ఒక 15-16 రోజులు అయితే పూత అయితే దులపడం స్టార్ట్ చేసుకున్నాక 16 రోజులు దాకా పూత అయితే దులపాలండి. ఇక చూసుకుంటారండి. ఫస్ట్ అయితే మనం ఈరోజే ఫస్ట్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. ఇంకా బాగా మేల్ అయితే ఇంకా పైకి రాలేదు. ఈ విధంగానైతే లాగాలి. ఇక్కడనైతే మా సంత తట్టాలు అయితే పెద్దగా ఉంటాయి, అక్కడ ఉన్నారండి. అక్కడ నుండి ఇక్కడికి ఇక ఈయనైతే ఇక ముందే పోతా ఉన్నాడు తొందరగా. ఇక వాళ్ళు అట్నుండి వస్తుండే, ఈయన ఇట్నుండి పోతున్నాడు. చూస్తున్నారండి, మధ్యలో తాడు స్టెప్ బై స్టెప్ ఇట్లా పోతూ ఉంటే మేల్ వరి అనేది పెద్దగా ఉంటుందండి, ఎత్తుగా ఉంటుంది. ఫిమేల్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ మేల్ వరి మీద ఉన్న పూత మొత్తం ఫిమేల్ వరిపై పడాలి, అంటే మగవరిపై ఉన్న పూత అంతా ఆడవారిపై పడాలి అని ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. చూస్తున్నారా, ఈ విధంగానైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నట్టు. మనం ఇక్కడ ఎక్కడ ఆగకూడదు, ఆ తాడు పట్టుకొని అయితే వెళ్ళిపోవాలి. ఇక వెళ్తూ ఉంటే మనం రాకినట్టు అవుతుంది కదండి వాటికి కర్రలకు, అదే పూత అంతా దాని మీద పడుస్తుంది. చూడండి, ఆ విధంగా స్టార్ట్ చేసిందంటే మళ్ళీ రన్ అవుతుంది అన్నట్టు ఇట్లా పైనుండి పైకి. ఇక మేమైతే ఇక నేను కూడా దులుపుతూ ఉన్నా అండి. అటు సైడ్ ఇద్దరం, ఇక్కడ ఇద్దరం అండి. 4 అయితే పెట్టిన ఫస్ట్ 2-4 రోజులు రాక, తర్వాత 6 రోజుల తర్వాత 6 అయితే దులిపాము. నాకైతే ఇక వరి చిన్నగా ఉంది, కిందికి ఉండి నేనైతే వంగి కొట్టాల్సి వచ్చిందండి. నాకు కొంచెం హైట్ పెరగలే కదా వరి, అప్పుడు చిన్నగానే ఉంది. మనం కొట్టుతా అంటే
పెరుగుతాయండి. ఈ మధ్యలో 3 రోజులు మాత్రం జే కంపల్సరీ కొట్టాలండి. పొద్దున సాయంత్రం జే కొట్టడం వల్ల వరి మగవరి అయితే పెరుగుతూ ఉంటుంది. ఇగో ఈ విధంగానైతే నేనైతే కొడుతూ ఉన్నా. చూస్తున్నారా, మళ్ళీ ఇంకొక దట్ట పోవాలంటే ఫస్ట్ రోజే కదా మేము 2 తాళ్ళు తీసుకొని పోయినాం. ఆ తాళ్ళని ఇటు అటు అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఏ లైన్ కా లైన్ 3 తాళ్ళు అయితే పెట్టుకున్నామండి. అడ్జస్ట్ లేకుండా ఏటోళ్ళు అటు కొట్టుకునేటట్టు. మళ్ళీ ఈ దట్టల నుండి ఆ దట్టలకైతే తాడైతే పట్టుకొని పోయినా నేను. వడ్లు కూడా మంచిగా ఉండాలి కదండి, ఆ వడ్ల పని నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అటో ఇటో ఇబ్బంది పడుకుంటానైతే ఇక ఈ కొసకైతే వచ్చేసాను నేను. ఈ కొస నుండి ఆ కొసకు మా ఆయన ఉన్నాడు, ఈ కొసకు నేను వచ్చానండి. ఇక ఈ విధంగానైతే తీసుకెళ్తున్నాం పూతను. ఇక సైడ్లే హైట్ ఉన్నాయి కదండి, సైడ్లో ఎందుకు హైట్ ఉన్నాయంటే చుట్టూ కొంచెం ఎక్కువ ఎందుకు పెరిగిందంటే మా పక్క పొలంలో వాళ్ళు 1000 పదులు పెట్టారు. వాళ్ళ పూత మన దానికి రాకుండా ఐసోలేషన్ కోసం అంతకుముందుకైతే పరదలు అయితే కట్టేది చుట్టూ, ఆ పూత కానీ గాలి కానీ మన పొలంలోకి రాకుండా. ఇప్పుడైతే మేము ఒక సైడ్లకు మాత్రం ఒక 2 కర్రలు మాత్రం మగవరి వేసేసుకొని దానికి జే కొట్టుకున్నాం. జే కొట్టుకోవడం వల్ల ఇది హైట్ పెరుగుద్ది. పక్క పొంటది అయితే చూడండి డౌన్లో ఉంది కదా, ఆ పూత అయితే రాదు, ఇటు పడదు. కాబట్టి జే కొట్టుకున్నాం. జే కొట్టుకున్న వాళ్ళు ఇవి పెరిగిపోయాయి అన్నట్టు. అందుకోసం ముందే ఒక 2 రోజుల ముందే జే కొట్టమని చెప్పారు వాళ్ళు, కొట్టేసాము. అందుకనే ఇప్పుడు మధ్యలో ఉన్న మగవరి అయితే పెరగలేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక సైడ్లు మాత్రమే పెరిగింది. ఆ సైడ్లు కూడా మనకు ఐసోలేషన్ అంటే పక్కకు 1000 పదులు పెట్టిన పొలం సైడ్ మాత్రమే జే కొట్టడం వల్ల పెరిగింది, లేకుంటే లేదు. ఇక మేమైతే ఆ కోసం నుండి ఈ కోసం ఖచ్చితంగా అయితే బురదల పడ్డా అని చెప్పాను కదండి. బురదల పడ్డా అని చెప్తే మా ఆయన అంటా ఉండే కదా, వ్యవసాయం అంటే అట్టిగానే అనుకున్నావా, పడాలి బురదల, ఉట్టిగానే అనుకున్నావా, వ్యవసాయం అంటే కష్టపడిందే అవుతుందా అని అంటున్నారండి. ఇది చెప్ప కొట్టుంటే నీ జర్రం జారిపడుతుంది, కాలుకో చేయకో దెబ్బ తాకుతా, నువ్వేం చేస్తావు? హాస్పిటల్ తీసుకుపోతా. నీకు ఇప్పుడే రాగానే ఇంత తినాక్తివి. అయ్యో నువ్వు తినలేదా? నేను తిన్నా. నేను తింటే నేను గుంజుతలేనా? నేను గుంజుతలేనా? గుంజుతనే పడ్డావాడా? గట్టిగా పంట వన్నట్టే పట్టు, నువ్వు గుంజితే పంట వన్నట్టే. అయ్యో ఇక మరి ఎవరు చేస్తారో నేను చేయకపోతే. ఇక ఈయనతోటి ఇదే బాధ, చేత్తో బాధ చేయకుండా బాధ. పట్టనా ఇక పట్టనా మా గుంజుతాగు. పూత ఎలా ఉంటుందంటే ఇక చూపిస్తా అండి. ఫస్ట్ ఇట్లా కొడితే మనకు కొంచెం డస్ట్ లాగా వస్తుందండి, అది మన కంటికి కూడా కనిపించదు. తెల్లగా ఉన్నది చూడండి గింజ పక్కకి, అట్లా ఉంటుంది. కానీ అది మనకి ఏర్పడదు డస్ట్ వచ్చినప్పుడు. బాగా ఒకసారి డస్ట్ వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఒక లైట్ లెమన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది మనకు. అది కంటికి కనబడనట్టుగా ఉంటుంది. కాకపోతే మనం ఫ్లవరింగ్ ఇట్లా పూత దులుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, పొలం అయితే అట్లా ఉంది. పొలం అయితే ఈ విధంగా ఉందండి. ఫస్ట్ ఇక మేమైతే ఇక ఒడ్ల పొంట వచ్చాను. ఒడ్ల పొంట వస్తే ఈ ఒక ఒడ్డుకు మాత్రం చాలా చెత్త ఉండే, అంతకుముందు గోసేసినా కానీ మళ్ళీ ఉండేనండి. ఇక చూస్తున్నారు, ఈ ఒడ్డు పొడుగుతా మేము అసలు కింది నుండి తాడు పట్టుకొని వెళ్తాం కావచ్చు అని అనుకున్నాము. కొంచెం గ్యాప్ కూడా వదిలిపెట్టాము కర్రకున్న ఒడ్డుకి మధ్యలో, కానీ అట్లా పోవస్తలేదని ఇప్పుడు ట్రై చేసిన తర్వాత తెలిసింది. అందుకని ఇక మా సార్ అయితే ఒడ్డుని మొత్తం క్లీన్ చేస్తుండు. ఒడ్డు మీద నుండి తాడు పట్టుకొని పోతే ఈజీగా అయిపోతుంది మనకని అయితే ఒడ్డు మీద ఉన్న గడ్డిని మొత్తం క్లీన్ చేస్తాండి ఇవాళ. అంటే పూత దులుపుడు అయిపోయిన తర్వాత తను ఒక రౌండ్ తక్కువ వేసాడు, ఇటు సైడ్ పొలానికి ఒక రౌండ్ తక్కువ వేయమన్నాడు. అందుకనే అప్పుడు ఆ టైంలో ఇక టైం ఉంది కదా అనేసి వచ్చేసి తనైతే బురదల దిగైతే మొత్తం ఒడ్డు గడ్డి ఉన్నంత కోస్తుండు. ఇటు మొత్తం ఒడ్డుకంతా చొప్పే ఉండేనండి. ఇదంతా క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకున్నా కానీ చెప్పులు వేసుకొని అయితే పోవాల్సి వస్తుంది ఈ ఒడ్డు సైడ్కి, ఎందుకంటే కరకలు ఉంటాయి కదా అవి గుచ్చుతాయని. ఇటు సైడ్ వాళ్ళు అయితే ఇంకా దులుపుతూనే ఉన్నారు పూతను, తాడు పట్టుకొని వస్తున్నారు. ఇక నేనైతే అక్కడ నుండి నాకు ఏదో చిన్న పని ఉండే అక్కడ పొలం దగ్గరనే బెండకాయలు ఎంపడమో ఏమో ఉంది, అందుకోసం నేను ఇక ముందుగానే వచ్చేసిన. ఇటు సైడ్ ఒక రౌండ్ తక్కువ అన్నోళ్ళే మాకు ముందే అయిపోయింది. చూడండి అటు నుండి అయితే 2 వస్తున్నారు లాంగ్ నుండి. చుట్టూ ఉన్న కర్రలు ఇప్పుడు అన్నీ సేమ్ ఉన్నాయి కదా అండి. ఇప్పుడు ఈ 3 రోజులలో మాత్రం చాలా హైట్ అయితే పెరుగుతాయి. ఇటు సైడు 2 అండి, మా సొంత పొలానికి 2, అలాగే కౌలు పొలానికి 4 ఉన్నామండి. అటు 3 ఎకరాలకి అంటే ఒక 2 రోజుల తర్వాత 4 ఉన్నాం. ఫస్ట్ ఇటు 2 అటు 2 ఉన్నాము. ఇక ఇక్కడ నుండి వస్తుంది కదండి, ఇక ఇట్లా వస్తుంది, తాడు పట్టుకొని రావాలి. ఇట్లా చూస్తున్నారు కండి, ఎవరైతే కదులుతూ ఉంది కొంచెం కొంచెం.
ఈ లాస్ట్కు బాటిల్ ఎందుకు కట్టుకున్నామంటే ఈ లాస్ట్ కర్ర కూడా పూత ఇంకో కర్ర మీద పడడానికి లాస్ట్కి అయితే బాటిల్ అయితే కట్టుకున్నామండి. చూడండి ఆ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుందండి ఫ్లవరింగ్ పౌడరు. ఇప్పుడైతే ఇక క్లారిటీగా కనిపిస్తుంది. అట్లా వంగినప్పుడు అందులో ఉన్న డస్ట్ అంతా ఆడవారి ఇట్లుంది కదండి, అందులోకి అయితే పడుతుంది ఆ పూత పౌడర్ అనేది. ఆ పౌడర్ పడడం వల్లనే మనకు ఆడవరి గింజలు అయితే ఎక్కువ అవుతాయండి, లేకుంటే తాళిపోతుంది. ఆల్రెడీ అసలు ఎక్కువ తాళిపోతుంది, అయినా కానీ మనం పూత వలన కొంచెం వడ్లయితే 50% తాళే ఉంటుంది, 50% వడ్లయితే అవుతాయి. కానీ మనం మంచి కొట్టుకుంటే కొంచెం ఎక్కువ అయితే అన్న ఆశకు ఎక్కువ మందిని పెట్టుకుని అయితే మేమైతే ఒక రౌండ్ అయితే ఎక్కువ వేసుకున్నాం. ఎందుకంటే ఊళ్ళో ఒకళ్ళమే పెట్టుకున్నాం కాబట్టి మంచిగా రావాలనేసి. చూడండి ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుంది. రోజు రోజుకి కర్రలు పెరుగుతూనే ఉంటాయండి, రోజు రోజుకి ఇట్లా వస్తుంది. లాస్ట్ వరకు అయితే ఇంకా హైట్ వస్తుంది అండి. గింజలు అయితే అసలు తాళ్ళు లాగుతాయి కూడా లాగడానికి రాదు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.